సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. ఓకే. అంటే మీ అనుభవంలో పవన్ కళ్యాణ్ గారిలాగా సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుడిని చూసుంటారా? లేదు, పవన్ కళ్యాణ్ గారే సొంత డబ్బుతోనే ముందుకు వెళ్తున్నారు. అభివృద్ధి పరంగా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు వచ్చాక? మంచిగానే ఉంది. అంటే గతంలో 2 సార్లు ఓడిపోయారు కదా! ఆ, బాగానే ఉంది ఇప్పుడు. ఇప్పుడేమో 21 సీట్లకి 21 గెలుచుకున్నారు. దాని గురించి మీరేమంటారు? మంచిగా మంచితనం ఉండమంటే గెలవగలిగారు. అంటే గత పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మాటలకే పరిమితం అయ్యారు తప్పించి చేతల్లో ఏమీ లేదని అంటున్నారు. చేతలు ఏముంది, ఇద్దరు పొత్తు అయినా కూడా ఇద్దరు కలిపే చేస్తున్నారు. బాగానే ఉంది. సినీ రంగంలో ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? నేను సినిమాలు చూడండి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? అయితే ఉండొచ్చు. ఈసారి కొంతవరకు ఛానల్ లాక్కొస్తారు. చివరిగా పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? నాకు బాగానే ఉంది అనిపించింది. ఆయన గారు తుల్లిపడే మనిషి కాదు, కలుపుకోలు మనిషి. బాబు గారి మీద కూడా ఇద్దరు తోడుగా కలిసి పనులు బాగా చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? పనులు అనుకున్న పనులు చెప్తూనే ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగానే ఉంది, కానీ కొన్ని వాగ్దానాలు మాత్రం కొద్దిగా డిలే చేస్తున్నారు. అది కూడా కొద్దిగా స్పీడ్ అయితే కొంచెం బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన. డెవలప్మెంట్ పరంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఎలా ఉంది? బాగానే ఉంది, తనకైతే బాగానే ఉంది. అదే నేను చెప్తాను కదా, కొద్దిగా ఇంప్లిమెంటేషన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను. సార్, మీ అనుభవంలో పవన్ కళ్యాణ్ గారు లాగా సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుడిని చూసుంటారా? నేను చూడలేదండి. ఎవరైనా జేబులు నింపుకునే వాళ్ళే కానీ, అంతేగాని అతనిలాగా పవన్ కళ్యాణ్ గారి లాగా సొంత డబ్బు ఖర్చు పెట్టుకోండి చూడలేదు. సార్, అంటే గతంలో 2 సార్లు ఓడిపోయారు కదా, ఇప్పుడేమో 21 సీట్లకి 21 సాధించారు. 100% రేటింగ్. దాని గురించి మీరేమంటారు? అది మంచి పద్ధతి. దాన్ని నేను ఇంకా స్పీడప్ చేస్తే ఆయనే సీఎం అయ్యే అవకాశం కూడా ఉందనేది నా ఆలోచన. ఓకే. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మాటలకే పరిమితం అయ్యారు తప్పించి చేతల్లో ఏమీ లేదని అంటున్నారు. ఏమీ లేకుండా ఎంత సంతోషంగా ఎలా ఉంటారో మా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కదా. అందరికీ అన్నీ 6 అదే మీరు ఏమంటారు సూపర్ 6 పథకాలు పెట్టారు కదా, అన్నీ అమలైనవి. కాకపోతే ఒక్క ఆడబిడ్డలకు మాత్రమే 1500 చొప్పున ఇవ్వాల్సింది ఉంది. అది కూడా చేస్తారనే ఆలోచనతోనే నేను ఉన్నాను. ఓకే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు యాజ్ ఏ సీఎంగా చూడాలనుకుంటున్నారా ఫ్యూచర్లో, లేదంటే? సీఎంగా చూడాలని నా ఉద్దేశం. ఓకే. ఓజీ మూవీ రాబోతుంది కదా సార్, పవన్ కళ్యాణ్ గారి మూవీ ఓజీ రాబోతుంది రేపు 25న. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఓజీ దాని గురించి అయితే అంత నాకు తెలియదు. ఓకే సార్, చివరిగా పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం? ఆయన సీఎంగా చూడాలనేదే నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ.